డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రజెంట్ కరెంట్ యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ ఫ్యామిలీస్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించబోతున్నాయి ఒక్కసారి సార్, అంటే వీసా పరంగా కానీ మొత్తం ఆల్గా చూసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కసి, ఒక ద్వేషం చూపించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతను అమెరికా ఎలక్షన్స్ టైంలో, తన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో చాలా ప్రామిస్లు చేశాడు. నేను ఈ దేశాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సుసంపన్నం చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వలసదారులందరినీ నేను ఏరిపాసేసి వాళ్ళని రెక్కలకు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి ఆ దేశాలు వదిలిపెట్టేస్తాను, వలస వాళ్ళు లేకుండా చేస్తాను, ఓన్లీ ప్యూర్ అమెరికన్స్ తోటి నేను నడిపిస్తాను, ఏ కంపెనీలు అయితే బలంగా ఉన్నాయో, ఏ కంపెనీల వల్ల అయితే అమెరికాకు లాభం చేకూరుతుందో ఆ కంపెనీలు మాత్రమే ఎవరినైనా కొంతమందిని ఎంప్లాయీస్ తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తాను, ఏ ఎంప్లాయీ అయిన రూపంలో ఇక్కడికి వచ్చినా ఇక్కడే సంపాదించాలి, ఇక్కడే ఖర్చు పెట్టాలి, లేదా వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి తప్ప ఈ దేశాల నుంచి విదేశాలకు పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. ఇలా రకరకాల వాగ్దానాలు చేసి అతను అధికారంలోకి వచ్చాడు. దాన్ని నెరవేర్చడానికి అతనుకున్న చట్టాల గురించి కూడా అవగాహన లేకుండా, చట్టాల గురించి పట్టించుకోకుండా, ఎగ్జిస్టింగ్ చట్టాలు ఒప్పుకోకపోయినప్పటికీ తన మొండివాదంతో అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కొత్త ఆర్డర్స్ పాస్ చేశాడు. అవి కోర్టులోకి వెళ్ళి అతనికి ఎగనెస్ట్గా కూడా వచ్చినవి కూడా జరిగినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వలసదారులు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వ్యతిరేకిస్తూ సుమారుగా 50% దేశాలు, సగం దేశాలు దాదాపుగా వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. వలసవాదులు కొన్ని రాష్ట్రాల్లో 34%, 35% దాకా ఉన్నారు. అంటే 100 మంది అమెరికన్లు ఉంటే, అక్కడ అమెరికా దేశంలో 100 మంది ఉంటే దాంట్లో 35 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. 65 మంది మాత్రమే అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వలసవాదులు లక్షల మంది, కోట్ల మంది అంతా ఏకమై ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రికార్డులు పట్టుకొని బయటకు వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ దిగిపోవాలి అని చెప్పి విపరీతంగా గొడవ పెడుతున్నారు. చాలా చోట్ల మిలిటరీని దింపారు. మిలిటరీకి వ్యతిరేకంగా రాళ్ళు విసురుతున్నారు. మిలిటరీని గోబ్యాక్ అని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ప్రతిపక్షంగా ఉండేటువంటి కింద ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల నుండి కూడా అక్కడ ఉన్న గవర్నర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మా దేశం నుంచి వలసవాదులు మేము పంపించాం. ఎందుకంటే వలసవాదుల వల్ల ఏమవుతుందంటే అక్కడ వ్యవసాయం అభివృద్ధి అయింది, అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయినాయి, అక్కడ వ్యాపారాలు అభివృద్ధి అయినాయి. వలసవాదుల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వలసవాదులను పంపించేస్తే వీళ్ళు 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 రెట్ల జీతం ఎక్కువ ఇచ్చి అమెరికన్లు పెట్టుకుని పని చేయించాలంటే ఒకటి అమెరికన్స్ వాళ్ళు చేసినట్టుగా కష్టపడి పనిచేయరు, రెండోది వీళ్ళు ఆడుతూ పడుతూ చేసే ప్రయత్నం చేస్తారు, రెండోది వీళ్ళకి 5 to 10 times ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మేము పని తక్కువ జరుగుతుంది, ఎక్కువ పని మనకు వేతనం ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మేము నష్టపోతాం. మా వ్యాపారాలు సక్రమంగా నడవు, మా ఇండస్ట్రీస్ నడవు, మా వ్యవసాయాలు నడవు. కాబట్టి మాకు వలసవాదులు కావాలి అని ఎవరు డిమాండ్ చేస్తున్నారు? అమెరికన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ దిగిపోతాడేమో అన్న ఆలోచనలు కూడా చాలామంది చేస్తున్నారు. అక్కడ చెప్తున్నటువంటి అక్కడ మేధావులు దాన్ని విశ్లేషించి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇట్లా ఉండగా మన భారతీయుల పరిస్థితి ఏమిటంటే, ఒకటి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, లేక అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశాన్ని విడిచి ఏం చేయాలనుకున్న వాళ్ళు, ఈ రెండు పరిస్థితులు ఇప్పుడు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే చాలా మంది కుటుంబాలు కూడా అక్కడ స్థిరపడిపోయాయి కదా. మరి వచ్చే కొత్త లాస్ ఏవైతే వస్తున్నాయి చట్టాలు, మరి అవి వాళ్ళ పిల్లలకి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది కదా. చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. ఎందుకంటే అంతకుముందు ఏముండేదంటే అమెరికాలో పోయిన తర్వాత పుట్టిన పిల్లలు ఎవరుంటే, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎక్కడైనా జరగవచ్చు, ప్రపంచంలో ఏమున్నాయినా ప్రెగ్నెన్సీ జరిగినా అమెరికాకు వెళ్ళి అక్కడ బర్త్ అంటూ జరిగితే వాడు అమెరికన్ కింద లెక్క సిటిజన్, ఆటోమేటిక్గా సిటిజన్ ఉండేది. నేచర్ ప్రతి దేశంలో కూడా అదే ఉంటుంది. ఏముంటుంది, ఆ దేశంలో పుట్టినప్పుడు ఆ దేశం బిడ్డ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త విధానం ద్వారా అట్లా లేదు. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయితే, అంటే గ్రీన్ కార్డే కాదు, సిటిజన్షిప్ వచ్చి ఉండాలి వాళ్ళకి. ఇద్దరికీ సిటిజన్షిప్ వచ్చినప్పుడు పుట్టిన పిల్లలు మాత్రమే అమెరికన్ పిల్లల కింద పరిగణిస్తాం. అందులో ఒకరికి గ్రీన్షిప్ ఉండి ఇంకోటి గ్రీన్ కార్డు లేకపోయినట్టయితే, అంటే సిటిజన్షిప్ లేకపోయినట్టయితే ఆ పిల్లల్ని మేము ఆ దేశం సంబంధించిన పౌరులుగానే పరిగణిస్తాం తప్ప వాళ్ళు ఈ దేశ పౌరులుగా మేము ఇవ్వమని చెప్పాడు. ఇది చాలా మేజర్ డిఫరెన్స్ అన్నట్టు. ఎందుకంటే అమెరికాలో బిడ్డను కనడం కోసమే చాలామంది ఇక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 8th monthలో
8th మంత్లో కూడా ప్రయాణాలు చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. అంటే జనరల్గా ప్రయాణానికి ఒప్పుకోరు, డాక్టర్లు వద్దని వారిస్తారు. అయినప్పటికీ ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళి బిడ్డలు కంటే అమెరికన్ బిడ్డ అయిపోతాడు, సిటిజన్షిప్ వచ్చేస్తూ మనకి ఈజీగా మన బిడ్డ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదని భయతుల్లో చేశారు అప్పుడు. ఇప్పుడు అవన్నీ మట్టి కట్టుకుపోయినాయి. ఇప్పుడు అమెరికన్ ఫ్యామిలీస్లో ఏం చేయాలో, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కానీ ఇతర దేశాలు కానీ ఏం చేయాలో అర్థం కానీ ఒక భయానకమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళని బయటకు పంపిస్తే వీళ్ళు ఇక్కడ సిటిజన్ గారు ఇంకెక్కడ సిటిజన్ గారు. ఇండియా వాడు ఒప్పుకోదు కదా, అమెరికాలో గడ్డ బిడ్డని ఇండియాలో ఎందుకు పౌరుడుగా ఒప్పుకుంటారు? కాబట్టి ఆ బిడ్డ అమెరికన్ బిడ్డ, ఇండియన్ బిడ్డ Yes. ఏమవ్వాలి? పెద్ద ప్రశ్న ఇది. ఇలాంటి అనేక భయానక పరీక్షలు ఉన్నాయి. తర్వాత అట్లాగే భార్య డిపెండెంట్ వీసా మీద వెళ్ళింది, Yes. భర్తకి అక్కడ సిటిజన్షిప్ ఉంది, భార్యకి సిటిజన్షిప్ రాలేదు ఇంకా. అట్లా పడి ఉన్నటువంటి చాలా ఉన్నాయి కేసులు. స్పౌసెస్ ఉంటారు కొంతమంది. స్పౌస్ కూడా ఉంటారు. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళంతా? వాళ్ళు తిరిగి వెనక్కి రావాలా, వస్తే ఒకరే రావాలా, ఇద్దరు రావాలా, రావాలా, మొత్తానికి వచ్చి భవిష్యత్తు ఏమిటి, కుటుంబ పరిస్థితి ఏమిటి, Yes. బిడ్డ ఒకవైపు, భార్య ఒకవైపు, భర్త ఇంకోవైపు, ఇలా విడిపోయి జీవితం గడపగలరా? కాబట్టి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ఏం చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇచ్చే సలహాలు ఏమిటంటే, ముఖ్యంగా ఒకటి, ఆ దేశం సురక్షితమా కాదా వాళ్ళకున్న పరిస్థితులన్నీ అంచనాలు వేసుకొని ఆ దేశం సురక్షితం కాకపోతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి యూకే. ఇవాళ యూకేలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. యూకే రమ్మని పిలుస్తోంది. యూకే లోపల మనకు యునైటెడ్ కింగ్డమ్లో లండన్ కానీ మిగిలినటువంటి యూరోప్ దేశాల్లో కానీ చాలా దేశాల లోపల మంచి పరిస్థితులు ఉన్నాయి, స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ఇక్కడికన్నా తక్కువ వీసా ఛార్జెస్ ఉంటాయి, ఇక్కడికన్నా బహుళ ప్రయోజనాలు అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. జీతం కొంచెం తక్కువ రావడానికి అవకాశం ఉంది, కానీ జీవితం సుస్థిరంగా నిర్మించుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటి తలతిక్క వ్యవహారాలు అక్కడ లేవు. ట్రంప్ లాంటి వాడు అక్కడ లేడు కాబట్టి విధానాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి కనీసం భవిష్యత్తు అన్నా బాగుంటుందని ఒక నమ్మకంతో, విశ్వాసంతో బతకడానికి అవకాశం ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఈ ఫ్యామిలీ బేస్డ్ వీసాస్ ఏమన్నా ఉంటాయా అసలు? ఫ్యామిలీ బేస్ అంటే ఇప్పుడు గోల్డ్ కార్డే. గోల్డ్ కార్డ్ ఏంటి? ఒక వ్యక్తికి 49 కోట్లు. సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కట్టాల్సి వస్తుంది. అలాగే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కట్టాల్సి వస్తుంది. అంటే దాదాపు కొన్ని 100 కోట్లు వెచ్చిస్తే అందరికీ వీసాలు వస్తాయి, కుటుంబంతో హాయిగా ఉండొచ్చు. మరి అన్ని 100 కోట్లు మనం పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అసలు అమెరికాకు వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది ధనవంతులు వెళ్ళలేదు. పేదవాళ్ళు, ఇక్కడ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, చదువుకోవడానికి అక్కడ వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ సంపాదించారు, తర్వాత అక్కడ కోటీశ్వరులు అయినారు, అక్కడ ధనవంతులు అయినారు. కానీ ఇక్కడే ధనవంతులైన వాళ్ళు వెళ్ళి ఇండియాలో మనకు వ్యాపారం అక్కర్లేని వెళ్ళి అమెరికాలో వ్యాపారం చేస్తానని వెళ్ళిన వాళ్ళు వేళ్ల మీద లెక్కించిన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్న వాళ్ళు కళలన్నీ కళలైపోయినాయి. ఎవరైనా అట్లా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చేసిన ఏంటంటే, అక్కడ ఉన్న కంపెనీలు, బలమైన కంపెనీలు మిమ్మల్ని పిలుస్తున్నాయా లేదా ముందు చెక్ చేసుకోండి. అక్కడ బాగా బలమైన కంపెనీ కావాలి. అక్కడ ఏదో వాళ్ళకే స్థిరత్వం లేనట్టు వాళ్ళ వీసాలు అంగీకరించదు అక్కడ అమెరికన్ గవర్నమెంట్. బలమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అట్లాంటి ఫార్చ్యూన్ కంపెనీలు ఏవైనా ఉంటే ఆ కంపెనీలు మిమ్మల్ని ఇన్వైట్ చేయగలిగితే ఆ లెటర్ మీకు బాగా పనికొస్తుంది. దాని పేరు మీకు H1 వీసాలు, మంచి వీసాలు, H4 వీసా కానీ, H1 వీసాలు కానీ ఇలాంటివన్నీ అక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయి. L1 వీసాలు కానీ, L4 వీసాలు కానీ దొరుకుతాయి. వీటి లోపల మీరు వెళ్ళి ఏదైనా ఒక బలమైన వీసా మీకు ఉన్నట్టయితే మీరు వెళ్ళడానికి మీరు సిద్ధపడండి. కానీ చిన్న చిన్న కంపెనీలు వాటికే సరిగ్గా స్థిరత్వం లేనటువంటి మీకు ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంతకాలం ఉంటారో మీకే తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్న అవకాశాలను వదులుకొని మీరు మూటమల్లి సర్దుకొని అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరత్వం లేక ఇక్కడ ఉన్నది కోల్పోయి రెంటికి జెండా రేవడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సార్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ సిటిజన్ లేని వాళ్ళు ఇండియన్ ఫ్యామిలీస్ అక్కడ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరినీ కూడా చెక్ పెట్టే టైం అంటారా? 100% వెళ్ళమనే కదా చెప్పేది. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, వేరి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ మీటింగ్ ఏం పంపించకపోయినా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం వెంటనే గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ కార్డు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రీన్ కార్డు లేదు, ఊరికే ఏదో ఒక వీసా మీద పోయారు. అక్కడికి స్టూడెంట్ వీసా మీదనో లేకపోతే H1B వీసా వెళ్ళాడు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, అక్కడ కంపెనీతో పని ముగించింది, బయటకు వచ్చేసారు. ఇంకో కంపెనీ దొరికించుకునే ప్రయత్నంలో ఉన్నారు, లేదా చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరిది అభద్రతా భావమే. ఎందుకంటే వీసా లేదు వాళ్ళ దగ్గర, నిజం చెప్పండి, వీసా పెరిగితే అయిపోయింది, ఇల్లీగలే. ఒక్కరోజు ఉన్నది ఇల్లీగల్ కిందకే వస్తుంది. వీళ్ళని ఏ క్షణంలో పట్టుకొని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ తీసుకున్న నినాదమే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఫస్ట్ సంతకం పెట్టింది అది. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని ఖచ్చితంగా ఏరి పారేయడమే. సో ఓవరాల్గా సార్, అంటే మన ఇండియన్ ఫ్యామిలీస్కి ప్రస్తుతం
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పారు, ఇలా ఇలా ఉంటుంది, ఇల్లీగల్గా ఉంటే ఖచ్చితంగా బ్యాక్ రావాల్సిందే, గ్రీన్ కార్డు ఉన్నా వాళ్ళని ఏరి బయటకు పంపించాల్సిందే. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, అభద్రతా భావంతో బతకండి. అభద్రతా భావంతో బతకడం అంటే ప్రతిరోజు నరకం అనుభవించడమే. ఏమవుతుందో తెల్లారి దేశంగానే ఏం జరుగుతుందో భయంతో బతకడం కన్నా నిర్భయంగా బతకడానికి ప్రయత్నించండి. డబ్బు ఒకటే జీవితం కాదు, డబ్బుతో పాటుగా మనిషి స్థిరమైన జీవితం గడపాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి, రేపటి గురించి భయం ఉండకూడదు, బ్రతుకు గురించి భయం లేనటువంటి జీవితం గడపాలి. దాన్ని నిజమైన జీవితం అంటారు. మంచి జీవితానికి, నిజమైన జీవితానికి మనం స్థిరపడాలి తప్ప మనం ఒక పెద్ద దేశం, ఇక్కడ బాగా సంపాదించే అవకాశాలు ఉండొచ్చు దండి కానీ ఉద్దేశంతో ఉంటే ఏ క్షణంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఏ క్షణంలో మిమ్మల్ని పట్టుకుని సంఖ్యలు వేసి పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితి బతకడం అనేది అది సరైనది కాదు. దాన్ని మనం ఎట్టి పరిస్థితులు సలహా ఇవ్వకూడదు. కాబట్టి మీకు దగ్గర బలమైన వీసాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీ బిడ్డకు సిటిజన్షిప్ వచ్చిందా లేదా, మీ బిడ్డకి అనుమానం ఉన్నా, లేకపోతే భార్య డిపెండెంట్ వీసా మీద వచ్చి ఇంకా గ్రీన్ కార్డు రాకపోయినా, ఇంకా సిటిజన్షిప్ రాకపోయినా గ్రీన్ కార్డు వాళ్ళని కూడా పంపిస్తూ అంటున్నారు. సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళ మీద కూడా ఏదైనా తప్పుంటే బయటకు పంపిస్తూ అంటున్నారు. మీరు అమెరికన్స్ కారు, మీరు వలసవాదులు, మీరు మా దేశానికి బతకడానికి వచ్చారు అని ఇంత నిక్కచ్చిగా చెప్తూ ఉంటే కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మన వాళ్ళు ఉంటే చాలా కష్టతరమైన విషయం. కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పేది ఒకటే, మీరు మీ దగ్గర బలమైన వీసా ఉండి మీ ఏకమైన ఎఫెక్ట్ ఉండదు, మీరు స్థిరంగా ఉండగలుగుతారు. మీ బిడ్డ కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబం అంతా కూడా మాకేమీ కాదు, మా దగ్గర ఉన్న వీసాలు బలమైనవి, మాకు బలమైనటువంటి సిటిజన్షిప్ కానీ, మాకు గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యా, మేము నెక్స్ట్ ఇమ్మీడియట్ సిటిజన్షిప్ వచ్చింది మాకని ధైర్యంగా మీరు చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే మాత్రమే అక్కడ ఉండండి. ఏమాత్రం అనుమానాలు ఉన్నా కూడా మీరు వీలైతే అక్కడి నుంచి పూర్తిగా సురక్షితమైన ప్రదేశానికి రండి. ఒకవేళ ఇండియాకు వస్తే అవకాశాలు తక్కువ అని మీరు అనుకున్నట్టయితే యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పిలుస్తున్నాయి, ఇండియన్స్ రమ్మంటున్నాయి, మీ తెలివితేటలు మా దేశంలో పెట్టండి, మేము మీకు అవకాశాలు కల్పిస్తామని పిలుస్తున్నాయి. అట్లా వెళ్ళే ప్రయత్నం చేయండి. అంతేగాని అభద్రతా భావంతో బతకండి. ఇది మనం ఇచ్చేటువంటి సలహా. థ్యాంక్ యూ.